కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో వన్డేలో పర్యాటక భారత్పై ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్టార్ బ్యాటర్ జో రూట్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో 3 వన్డేల సిరీస్ను ఇంగ్లాండ్ 1-1తో సమానం చేసింది. సిరీస్ విజేత ఎవరో తేల్చే చివరి సమరం ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది. 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు ఆరంభంలోనే గట్టి షాకులు తగిలాయి. కేవలం 8 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియన్కు చేరారు. ఆ తర్వాత కూడా వరుస వికెట్లు కోల్పోవడంతో 125 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి ఇంగ్లాండ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో జో రూట్ భారాన్ని తన భుజాలపై వేసుకున్నాడు. విల్ జాక్స్తో కలిసి 6వ వికెట్కు 72 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. జాక్స్ అవుట్ అయిన తర్వాత గస్ అట్కిన్సన్ సహకారంతో రూట్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. రూట్ 133 బంతుల్లో 99 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును 44.1 ఓవర్లలోనే లక్ష్యానికి చేర్చాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 44 ఓవర్లలో 233 పరుగులకే పరిమితమైంది. ఒక దశలో 178 పరుగుల 3 వికెట్లు కోల్పోయిన భారీ స్కోర్ చేసేలా కనిపించిన భారత్ ఆ తర్వాత తీవ్ర నిరాశపరిచింది. కేవలం 55 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లను సమర్పించుకుంది. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ అర్ధ శతకాలతో రాణించినప్పటికీ మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో జట్టు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్ చెరో 3 వికెట్లతో భారత బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీయగా సాకిబ్ మహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో గర్నూర్ బ్రార్ 2 వికెట్లు తీయగా జస్ప్రీత్ బూమ్రా, అక్షర్ పటేల్కు చెరో వికెట్ దక్కింది. ఇరు జట్ల మధ్య సిరీస్ డిసైడ్ మ్యాచ్ జూలై 19న లార్డ్స్లో జరగనుంది.